నందమూరి బాలకృష్ణ సంక్రాంతి విడుదల చిత్రం డాకు మహారాజ్ యూఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో బాలయ్య విమర్శలు, తన ఆధ్యాత్మిక విశ్వాసాలు, విజయాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైందని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. బాలకృష్ణ తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ లెజెండరీ నటుడు ఎన్టీఆర్ తనను సినీ పరిశ్రమకు పరిచయం చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ తనకు స్ఫూర్తి అని, ఆయన్ను అనుసరించానని, అయితే ఇప్పుడు తాను స్వయంగా తయారైన వజ్రంలా నిలిచానని అన్నారు. విమర్శల గురించి మాట్లాడుతూ బాలయ్య వాటిని పట్టించుకోనని తెలిపారు. వయస్సు తనకు కథల ఎంపికతో పాటు పలు నిర్ణయాల్లో సమచక్షతను ఇచ్చిందని అంగీకరించారు. సినిమాల్లో 50 ఏళ్ల ప్రయాణంలో విజయాలు, అపజయాలు గురించి మాట్లాడిన బాలయ్య ఇటీవల వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి 3 సూపర్ హిట్ చిత్రాలు తనకు 1986లో వచ్చిన 7 బ్లాక్ బస్టర్ ను గుర్తు చేశాయని అన్నారు. చాలా నటులు తమ రెండో ఇన్నింగ్స్ ను క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ప్రారంభిస్తారు. కానీ నేను 3 బ్లాక్ బస్టర్ అందించిన తర్వాత హిందూపురం ఎమ్మెల్యేగా వరుసగా 3 సార్లు గెలవడాన్ని నా రెండో ఇన్నింగ్స్ కు ఒక అవకాశంగా తీసుకుంటున్నాను అని బాలయ్య పేర్కొన్నారు. డాకు మహారాజ్ బాలయ్య రెండో ఇన్నింగ్స్ కు మొదటి అడుగుగా నిలుస్తుందని, ఈ ప్రయాణం ఎలా ఉంటుందో, ఆయన ఇక నుంచి ఏమి ప్లాన్ చేస్తున్నారో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.